హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే అని చెప్పి మేమందరం పొలానికైతే వెళ్ళాము. మా అత్తమ్మ, మా చిన్నమావయ్య, మా ఆడపడుచు, మా పిల్లలు, మా వారు మేమందరం హ్యాపీగా కాసేపు అలా గడిపొద్దామని పొలానికైతే వచ్చామన్నమాట. వెనకాతలు చూసారా, మా వారు కొబ్బరి బొండాలు తీస్తున్నారు. నేనేమో బెండకాయలు ఏరుదామని ఇలా వెళ్ళాను అనమాట. మా మాయ చెప్తున్నారు సైడ్ నుంచి, చూసుకొని తెంపు, నీకు తెలియదు కదా అని అంటున్నారు. బట్ చూసుకొని నేను తీసాను బెండకాయలు. నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు అయితే చిక్కుడుకాయలు ఏరుతుంది. చూడండి, చిక్కుడుకాయలు ఎన్ని దొరికాయి అని నేను అడిగాను. 2 దొరికాయని నాకు చూపిస్తుంది. నెక్స్ట్ తన వెనకతలు అయితే మీరు చూసారంటే గోరింటాకు చెట్టు కూడా ఉంది. తను గోరింటాకు కూడా కోసుకుంది. నెక్స్ట్ మా అమ్మేమో చిక్కుడుకాయలు 2 ఏరింది. ఆ తర్వాత ఏమో మా ఆడపడుచు ఇంకా ఎక్కువ చిక్కుడుకాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఏరుతుంది. బెండకాయలు, చిక్కుడుకాయలు. ఫోన్ ఏంటి అక్కడ పెట్టావు అని అంటే నవ్వుతుంది అనమాట. అక్కడైతే ఎవరు దొంగిలించలేరు కదా అని చెప్పి అలా నవ్వుతుంది. సరదాగా మాట్లాడుకుంటూ మేమైతే కూరగాయలు అయితే ఏరామన్నమాట. చాలా వరకు న్యాచురల్గా పండించడానికే ట్రై చేస్తారనమాట మా అత్తమ్మ, మా మామయ్య. అంటే మెడిసిన్ ఏది వేయకుండా, అంటే రసాయనిక ఎరువులు వాడకుండా వేప పొడి వేసి పండిస్తున్నారనమాట ఇవి. అంటే ఓన్లీ మేము ఈ కూరగాయలు తినడానికి అని చెప్పి కొద్దిగా వేసామన్నమాట. నెక్స్ట్ అయితే మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ పాప బీరకాయలు ఏరుతున్నారు. చూపిస్తాను పదండి. అక్కడ బీరకాయలు వేరొక చోట పెట్టామన్నమాట, బెండకాయలు వేరే దగ్గర పెట్టాము. ఆ సరౌండింగ్స్లోనే కొద్దిగా మాకు సరిపోయే విధంగా అయితే పెట్టుకున్నాం మేము. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, మా అత్తమ్మ కలిసి బీరకాయలు అయితే ఏరారు. నెక్స్ట్ అయితే మా ఆడపడుచు చూడండి బీరకాయలు ఏరుతుంది. ఎన్ని బీరకాయలు దొరికాయంటే మళ్ళీ 2 దొరికాయని చెప్పి నవ్వుతుంది. బీరకాయలు ఎవరు దొంగిలించడానికి వచ్చారు అని అంటే నేనే వచ్చానని చెప్పి మేమైతే నవ్వుకున్నాం అనమాట. ఎప్పుడు ఇలాగే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటాము. ఎక్కడైతే మేము జామ మొక్క కూడా వేసాం, బట్ అది 3-4 మంత్స్ అవుతుందని చెప్పి ఇంకా పెరగలేదన్నమాట. ఇక్కడ చూడండి బీరకాయలు ఇంకా ఉన్నాయేమో అని చూస్తుంది మా అత్తమ్మ. జనరల్గా బీర మొక్కకి ఒకటి ఉంటుందంట, అంటే దాచి బీరపాది ఇస్తుందంట. మా అత్తమ్మ చెప్పింది నాకు. అంటే ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకు ఒక 2-3 బీరకాయలైనా కనిపిస్తాయంట. బీర మొక్కకు ఉన్న తత్వం అంట అది. ఇక్కడ చూడండి మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, చిన్న పాప పొలంకి వెళ్తే. మా వారైతే ఇలా కొబ్బరి తింటున్నారు, పచ్చి కొబ్బరి. ఈ టూల్ని ఉపయోగించే కొబ్బరి బొండం కొట్టారంట. ఎలాగో ఒకసారి మళ్ళీ చూపించండి అని అంటే మళ్ళీ చేసి చూపిస్తున్నారు నాకు. ఇదిగో ఇలా యూజ్ చేశారంట ఆ టూల్ని ఉపయోగించి. చూడండి మా ఆడపడుచు, మా వారు ఇద్దరు కలిసి ఒకే బొండం తాగేస్తున్నారు. కనీసం నువ్వు తాగుతావా అని కూడా అడగకుండా వాళ్ళే షేర్ చేసేసుకున్నారు ఇద్దరు. కానీ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా అందరం కలిసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి మా పిల్లలు, ఒకరేమో శృతి మేడం అంట, ఒకరు కుమారి మేడం అంట. ఇలాగ టీచర్స్ లాగా వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారనమాట. దీన్నే వీళ్ళు బోర్డ్ లాగా ఫీల్ అయిపోయి A for యాపిల్స్ నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అని ఆడుతున్నారు. నన్ను వెళ్ళగానే నన్ను చూసి నువ్వు కూర్చో, నువ్వు చిన్నపిల్లవి అని చెప్పి నన్నైతే కూర్చోబెట్టేశారు. A for యాపిల్ చెప్పు, నువ్వెందుకు గొడవ పడుతున్నావు అని నా మీద అరుస్తున్నారు అనమాట. ఇద్దరు టీచర్స్ లాగా ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఎక్కువగా అల్లరి చేయకుండా చక్కగా చదువుకుంటూ ఉంటారనమాట. పిల్లలిద్దరూ జనరల్గా చెప్పాలి అంటే బయట మన పొలం, మనం పండించే పంటలు ఇవన్నీ పిల్లలకి తెలియాలంటే అప్పుడప్పుడు ఇలా తీసుకురావాలి బయటికి. కేవలం వాళ్ళ కోసమే మేమైతే బయటికి వస్తాం. ఇది చూడండి, అంటే మా ఊరు ఎంట్రన్స్లో అనమాట ఇలా చిన్న డ్యామ్ లాగా ఉంటుంది. చాలా అందంగా ఉందని చెప్పి రికార్డ్ చేశాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.